హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. ఇప్పుడైతే గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సింపుల్గా ఫస్ట్ అయితే నేను చూపిస్తున్నాను కదండి, ఆ గ్లాస్తో చక్కెర అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ చక్కెరకి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మా చెల్లి పక్కన కూర్చోందండి, దాన్ని చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. వాటర్ వేసి అయితే నేనైతే స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఆ పాకం వచ్చేంత లోపల నేను గులాబ్ జామ్ కోసం పిండి అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ పిండిలో కొద్దిగా పాలైతే వేసి కలుపుకోవాలి, కొద్దిగా వేసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే పిండి ఎక్కువ ప్రెస్ చేయకూడదు, ఎక్కువ ప్రెషర్ వేయకూడదు, స్మూత్గా కలుపుకోవాలి, అప్పుడే బాగా సాఫ్ట్గా వస్తుంది. నేనైతే చిన్న బాల్స్ లాగా చేసి అయితే పెట్టుకున్నానండి. పెద్దవి చేసుకుంటే లోపల అయితే గట్టిగా ఉంటుంది, అలా అయితే నాకు నచ్చదు. ఇది చూడండి, 3 అయితే మలై కాజా అలాగా చేసి పెట్టుకున్నాను, ఎలా వస్తుందో అని చెప్పేసి. ఆ తర్వాత ఒక కడాయిలో నూనె అయితే పెట్టుకున్నాను. నూనె వేడయ్యే లోపల పాకం కూడా రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత చూడండి, కొద్దిగా అయితే తుంచి నూనెలో అయితే వేసుకుంటున్నాను. వేయగానే పైకి వస్తే పర్ఫెక్ట్గా నూనె వేగినట్టు. ఈ సమయంలో అయితే ఇందాక చేసుకున్నాను కదండి గులాబ్ జామ్స్, అవన్నీ అందులోకి వేసుకున్నాను. 2 బ్యాచెస్గా వేసుకున్నాను. ఫస్ట్ బ్యాచ్లో ఒక 15 వరకు వేసుకున్నానండి. చూడండి, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో, చాలా సాఫ్ట్గా వచ్చాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లాస్ట్ అండి, ఇది సెకండ్ బ్యాచ్ అండి వేస్తున్నాను. చాలామంది అయితే పాకంలో అయితే ఇలాచీ వేస్తారండి, అదే యాలకులు అంటారు కదా, అది నాకైతే అస్సలు నచ్చదండి. స్వీట్స్ నేను అస్సలు తినను. ఇష్టంగా చేసి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాను, పంచుతూ ఉంటాను, మా పిల్లల కోసం మా వారి కోసం చేస్తూ ఉంటాను, అంతేగాని నాకైతే అస్సలు నచ్చదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.